ఆయన శైలితో ఆడి మరి బయటికి రాగానే రాను బొంబాయికి రాను అంటూ ఆయన రాను రాను అంటూనే ఆ పాట వింటూ మనలందరినీ బొంబాయికి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయాలి రాము రాథోడ్ గారికి. తిప్పుకుంటానే అంటూ ఆయన చుట్టూ తిప్పుకుంటారు, రాను రాను అంటూ బొంబాయికి తీసుకెళ్ళిపోతారు. ఐ రిక్వెస్ట్ రాము రాథోడ్ గారిని ముందుగా ఒక పాట పాడి తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అసలు నా పక్కల చాలా పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ ముందర నించోవాలంటే నాకు కొంచెం వణుకు పుడుతుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ వాళ్ళందరినీ. అండ్ ఈరోజు ఇక్కడ నేను అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇదంతా. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఇక్కడ అసలు టాలెంట్ తోటే పని ఇక్కడ అని దాన్ని నిరూపించుకున్నాము. అండ్ దానికి గాను మాకు విష్ణు సార్ ఇంత చక్కటి అవార్డు ఇవ్వడం నిజంగా మాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి